సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ముగ్గురు పిల్లల మృతి కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. వివాహేతర సంబంధంతోనే తల్లి పిల్లలకు విషమిచ్చి చంపేసిందని తేలింది. భర్తను సైతం హత్య చేయాలనుకుంది రజిత. కాకుంటే అతను పెరుగన్నం తినకుండా డ్యూటీకి వెళ్లిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇటీవల జరిగిన 10th క్లాస్ పూర్వ విద్యార్థుల గెట్ టుగెదర్లో పాత స్నేహితుడిని కలిసింది రజిత. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తను పిల్లలను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేసిన రజిత ఈ నెల 27న పెరుగన్నంలో విషం కలిపింది. అయితే భర్త పెరుగన్నం తినకుండా డ్యూటీకి వెళ్లిపోయాడు. పిల్లలకు విషం కలిపిన పెరుగన్నం తినిపించింది రజిత. ఉదయం చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ విగత జీవులుగా పడున్నారు. తనకు కడుపు నొప్పి అంటూ నాటకమాడిన రజిత హాస్పిటల్లో చేర్పించారు. అయితే మొదట పోలీసులు సైతం భర్త చెన్నయ్యపైనే అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల విచారణలో రజిత చేసిన ఘాతుకం బయటపడింది. ప్రియుణ్ణి సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. అమీన్పూర్లో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపింది తల్లి. ఈ ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి. దీనికి కారణం వివాహితర సంబంధమే అని తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఉదయశ్రీ, గత నెల 28న జరిగినటువంటి ముగ్గురు పిల్లలను తల్లి విషమిచ్చి చంపినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. తల్లే ప్రధాన సూత్రధారి, అంటే తల్లే ప్రధాన నిందితురాలుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే మొదట పిల్లల తండ్రి చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేసినా కూడా పోలీసుల విచారణలో మాత్రం తల్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు మాత్రం పోలీసులు మాత్రం గుర్తించడం జరిగింది. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఆ ముగ్గురు పిల్లలను చంపినటువంటి తల్లి రజిత, అదేవిధంగా ఆమె ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఆ ప్రియుడు కూడా ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టయితే తెలుస్తుంది. గత నెల 27న ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి ముగ్గురు పిల్లల్ని చంపేయడానికి ప్లాన్ చేసింది. అయితే దీనికి కారణం ఇటీవల గెట్ టుగెదర్, రజిత ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆ వారంతా పూర్వ విద్యార్థులంతా కలిసి ఒక గెట్ టుగెదర్ పార్టీని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో తనకు పాత మిత్రుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో ఇద్దరు కలిసి ఎలాగైనా తన కుటుంబం, అంటే రజిత భర్తను పిల్లల్ని వదిలించుకోవాలని ఆమె ప్లాన్ చేసింది. ఇటు భర్తని పిల్లల్ని వదిలించుకుంటే ప్రియుడితో హాయిగా కలిసి ఉండొచ్చు అని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచన గొడగట్టడంతో మాత్రం ఆ ఆలోచనకు శ్రీకారం చుట్టి కొంత విష పదార్థం తెచ్చి ఆ పురుగుల మందు కలిపింది. పురుగుల మందు కలిపిన తర్వాత భర్తకు భోజనం పెట్టేటువంటి సమయంలో తనకు అర్జెంట్ గా కాల్ రావడంతో డ్యూటీకి భర్త చెన్నయ్య వెళ్లిపోయాడు. దీంతో పిల్లల కన్నా విషమిచ్చి చంపేద్దామని చెప్పి ప్లాన్ చేసి పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టి పెట్టిన తర్వాత పిల్లలు పడుకోగానే వారంతా కూడా విగత జీవులుగా పడిపోయారు. ఆ తర్వాత చెన్నయ్య ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చినటువంటి చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు అప్పటికే చనిపోయి ఉన్నారు. తనకు కడుపు నొప్పి ఉందని చెప్పి భార్య నాటకం ఆడడంతో ఆమెను వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే మొదట ఈ ఘటనపై మాత్రం ఇటు స్థానికులు కూడా ఎవరిపై అనుమానం వ్యక్తం చేయలేదు. ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉంటారని చెప్పారు. దీంతో పోలీసులు భర్త పైన మొదట అనుమానం వ్యక్తం చేసినా కూడా ఇది తీరా భార్య ఆడినటువంటి నాటకం అని చెప్పడంతో మాత్రం పోలీసులు కూడా షాక్ తిన్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం ఉంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.